తనపై అసత్యాలు ప్రచారం చేస్తారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్ పత్రికపై పరువు నష్టం దావా వేశారు. ఫ్లోరిడా కోర్టులో $15 బిలియన్ ఇండియన్ కరెన్సీలో 132,000 కోట్లకు ఈ దావా వేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించి ట్రంప్పై న్యూయార్క్ టైమ్స్ పత్రిక వార్తలు ప్రచారం చేసింది. దీనిపై ఆగ్రహించిన ట్రంప్ చట్ట వ్యతిరేక ప్రచారానికి ఆ పత్రిక అతిపెద్ద భాగస్వామిగా మారిందని ఆరోపించారు. దేశ చరిత్రలో దిగజారుడు పత్రికగా మారిందంటూ న్యూయార్క్ టైమ్స్ను విమర్శించారు. తన కుటుంబానికి వ్యాపారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్ పత్రికపై పరువు నష్టం దావా వేశారు. ఫ్లోరిడా కోర్టులో $15 బిలియన్ ఇండియన్ కరెన్సీలో 132,000 కోట్లకు ఈ దావా వేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించి ట్రంప్పై న్యూయార్క్ టైమ్స్ పత్రిక వార్తలు ప్రచారం చేసింది. దీనిపై ఆగ్రహించిన ట్రంప్ చట్ట వ్యతిరేక ప్రచారానికి ఆ పత్రిక అతిపెద్ద భాగస్వామిగా మారిందని ఆరోపించారు. దేశ చరిత్రలో దిగజారుడు పత్రికగా మారిందంటూ న్యూయార్క్ టైమ్స్ను విమర్శించారు. తన కుటుంబానికి వ్యాపారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు.